బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరికీ మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకనొక టైంలో పృథ్వీ నా తమ్ముడంటూ నిఖిల్ చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో సోనియా లేకపోతే వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అలాగే మంచి రిలేషన్ ఉండేదనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నిన్న ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో భాగంగా పగిలిపోకుండా పట్టుకోవాలని ఇక ఇందులో పృథ్వీ అయితే ఎప్పుడు లేనంతగా తన బెస్ట్ ఇచ్చి ఈ టాస్క్లో గెలిచాడనే చెప్పాలి. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 గంటలు ఆ పోల్ను పట్టుకొని అలా ఉండడంతో ఈ చేతులు రెండూ కూడా బాగా పెయిన్ వస్తున్నాయని చెప్పడంతో నిఖిల్ పాపం జెండూబా రాసి అలాగే తన ఒళ్ళో పడుకోబెట్టుకొని పృథ్వీ నిజంగా హౌస్లోకి వచ్చి 4 వారాలు అవుతుంది కాబట్టి ఈ 4 వారాల్లో నువ్వు మంచి బెస్ట్ ఇచ్చిన టాస్క్ ఏదైనా ఉంది అంటే అది ఇదే టాస్క్ రా. నిజంగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నిన్ను ఆకాశానికి ఎత్తుకుంటారు. అమ్మో నేనే గనక ఆ ప్లేస్లో ఉండుంటే ఖచ్చితంగా గివ్ అప్ ఇచ్చుకునే. కానీ ఏదేమైనా సరే ఈ వారం చేసిన నువ్వు ఈ టాస్క్ నెక్స్ట్ లెవెల్. అలాగే నువ్వు ఇప్పుడు ఎలా అయితే గేమ్ ఆడుతున్నావో అలాగే ఆడు, నువ్వు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటావు నేను చెప్తున్నాను కదా అంటూ అలాగే నొప్పి తగ్గిందా ఇంకా కొంచెం మజిల్ దగ్గర నొక్కమంటావంటూ నిఖిల్ పృథ్వీని అడుగుతున్నాడు. నిజంగా వీళ్ళిద్దరిని చూస్తే లాస్ట్ సీజన్లో అఖిల్ సోహెలా కనిపించారు. ఏదేమన్నా సరే అన్ని గంటలు ఆ టాస్కులు ఆడటం అంటే అది మామూలు విషయం కాదు. మరి మొత్తానికి పృథ్వీకి అయితే బిగ్ బాస్ చరిత్రలోనే తిరగరాశాడనే చెప్పాలి రికార్డ్స్. ఇది మనం చెప్తుంది కాదు, బిగ్ బాసే లైవ్లో చెప్పాడు. నిజంగా సూపర్ ఆడావంటూ ప్రశంసించారు పృథ్వీని. అలాగే బిగ్ బాస్ చరిత్రనే తిరగరాసిన పృథ్వీపై మీరేమంటారనేది కొంచెం కామెంట్ చేసి తెలియజేయండి. మరి ఏదైనా సరే ఈ రోజు పృథ్వీకి మంచి ఎపిసోడ్ పడుతుందనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.